తెనాలకోట మైసమ్మ తల్లికి జై. ఇక్కడ మాది నాగర్ కర్నూలు జిల్లా. ఇక్కడ దెనకోట మైసమ్మ అనేది తల్లి చాలా భక్తితో ఉంటుంది, బాగుంటుందని మా సోదరుడు మల్లయ్య గారు ఒకసారి వచ్చిపోయారంట గతంలో 2-3 నెలల కింద. చాలా మంచిగా ఉంటుందని తెలియజేస్తే మా సోదరుడు మల్లయ్య అనే వ్యక్తి ఆయన అడుగుదాడలో ఒకసారి తెలుసుకొని పోదాం, ఎక్కడెక్కడో టెంపుల్ తిరిగాం కదా, ఇక్కడ కూడా ఒకసారి వెళ్ళి చూద్దాం అని వచ్చాం. మల్లయ్య దేవుని కాడ కూడా దర్శనం చేసుకున్నాం. ఆయన కూడా చాలా చక్కగా మాకు వరాలు ఇచ్చిండు. ఆయనకు బండారు సంప్రదించినాం. మాకు ఎల్లవేళ ఇలా మా కుటుంబాలను ఇలాగే ఆయన ఆశిస్తే ప్రతి సంవత్సరానికి 4 సార్లు 5 సార్లు వచ్చిపోవడం అనేది మా సంతోషంగా తెలియజేస్తూ దెనాలకోట మైసమ్మ దగ్గరికి అయ్యగారిని తీసుకొచ్చి పూజ చేయించి చాలా చక్కగా చేశాడు. మాకు ముఖ్యంగా ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఏ టెంపుల్కి వెళ్ళినా అయ్యగారు ఫస్ట్ పల్లెందికి చూస్తారు, దక్షిణం ఎంత పెడతారు, పెట్టు పెట్టు అంటారు. ఎటు పోయినా ఏ టెంపుల్కి పోయినా ఫస్ట్ అడిగే మాట ఇది. మన తెలంగాణ రాష్ట్రంలో చాలా గొప్ప మనసున్న వ్యక్తి ఎవరంటే శ్రీనివాస్ అయ్య గారు. అసలు ఆయన నాకు కట్నం వద్దు, నాకు అమ్మ ఆశీస్సులు ఉంటే చాలు, మీకైనా అమ్మనే ఆశీస్సులు ఇచ్చేది, మాకైనా అమ్మవారే. ఏమని ఉంటే ఉండీలు వేసుకోండి, దర్శనం చేసుకోండి, మీకు దర్శనం ఎలా అయిందో అది తెలియజేసి మాకు చెప్పండి. మాకెంతో చాలా చక్కగా పూజ చేయించిండు. మాకు చేసిన తర్వాత 10 నిమిషాలు జ్ఞానంలో ఉన్నాం. మాకు నిజంగా అమ్మవారే దర్శనం వచ్చినట్టుగా మా కలలో కనిపించింది. మాకెందుకో చాలా సంతోషం అనిపించింది. అన్ని టెంపుల్ తిరిగేదానికంటే ఈ దెనాలకోట మైసమ్మ దగ్గరకు వచ్చినాక మాకెంతో జన్మ ధన్యమైందని మేము చాలా సంతోషపడుతున్నామని తెలియజేస్తున్నాము. ఓం నమ శివాయ. కుమరెల్లి మల్లన్న దగ్గరికి మేము వచ్చినాము. మా బంధువులు అనేది తోలుకొచ్చినందుకు మేము ఇక్కడ అమ్మవారు ఒక దెనాల మైసమ్మ దగ్గరికి మేము వచ్చినాం. దెనాలకోట మైసమ్మ దగ్గరికి మేము వచ్చినాం. చాలా మంచి తల్లి చాలా మంచిగా అనిపించింది మాకు. మంచి పూజ కానీ మంచిగా అయ్యగారు స్వామి మంచిగా చూపించిండు, మంచిగా దర్శనం ఇచ్చిండు, అమ్మ మంచిగా దర్శనం చూపించింది, బాగుంది మాకు. జ్ఞానం కూడా మంచిగా ఉన్నది మాకు. జ్ఞానం 10 నిమిషాలు జ్ఞానం చేసినాం. అసలు సాక్షాత్తు అమ్మవారు మంచిగా మాకు కనిపించింది. అందువల్ల మంచిగా మాకు అమ్మవారు రూపం మంచిగా ఎటు చూసినా కానీ అమ్మవారు అమ్మవారి దీవెన మా మీద ఉంది అన్నట్టు మాకు మంచిగా ఊపడ్డది. అమ్మవారు కళ్ళు తిప్పి చూసినట్టు కనిపించింది. అమ్మవారు కళ్ళు తిప్పి చూసినట్టు మనం ఇటు తిరిగి ఇటు అంటే మంచిగా కనిపించింది అమ్మవారు. దర్శనం కూడా మంచిగా అనిపించింది, మంచిగా ఉంది అమ్మవారు. ప్రతి ఒక్కరు ఇక్కడ మంచిగా అమ్మవారి దగ్గరికి రాని మంచిగా అనుకున్న పనులు మంచిగా అవుతాయి, మంచిగా అవుతుంటాయి. ఇప్పుడు ఇది 5th టైం రావడము. ఇప్పుడు 5th టైం వచ్చి కోరికలు కోరుకోవడానికి అయితే నేను రాలేదు. ఎందుకంటే దేవుడు రప్పించుకున్నాను, నేను వచ్చాను, దండం పెట్టుకున్నాను, దర్శనం చేసుకున్నాను. సో నేనైతే ఏం కోరిక తెరుచుకోలేదు. ఆ దేవుడే నన్ను ముందు నుంచి అనిపిస్తుంది, అదేం లేదు. ఎందుకంటే మొత్తం లోక జ్ఞానం అంతా తెలిసిన తల్లే దెనాలకోట మైసమ్మ తల్లి, తర్వాత కొమరెల్లి మల్లన్న, ఈ శివయ్య. ఈ శివయ్య అంటే యూనివర్స్ మొత్తం. ఈ తల్లిని మించిన దైవం ఎవరు లేరు. తల్లి అంటే అమ్మవారు, అమ్మని మించిన అమ్మ. ఇంకా మనం కోరికలు కోరుకోవడం ఎందుకు, ఆ తల్లి నిర్వసం ఉంటుంది. మనం కోరుకోపోయినా నిర్వసం. ఎందుకంటే కొంతమంది ఫాస్ట్ వీడియోస్ చేస్తారు, అంటే దెనాలకోట మైసమ్మ తల్లి ఇక్కడ లేదు అంటే ఇక్కడ అది ఏమంటారు ప్రత్యక్షం కాలేదు అది అని చెప్పేసి ఫాస్ట్ వీడియోస్ చేసేసి నెగిటివ్ ఒపీనియన్ కలిగిస్తున్నారు పబ్లిక్కి. అవన్నీ నమ్మకండి. ఎందుకంటే ఒకసారి మీరు డైరెక్ట్గా వచ్చి దర్శనం చేసుకోండి, మీకే అది రిజల్ట్ అనేది తెలుస్తుంది. అది రిజల్ట్ తెలిసినాక మీరే అంటారు ఏంది ఇట్లా మాకు మంచి జరిగిందని చెప్పేసి. మీరు కోరికలు అని కాదని దేవుడే రప్పించుకుంటారు మిమ్మల్ని. ఇంకోటి ఏంటంటే భక్తులారా, మెయిన్ ఇది వచ్చేసి అమ్మవారు వెలిసింది అంటే మన అయ్యగారు వాళ్ళు స్టార్టింగ్లో కొమరెల్లి మల్లన్న జన్మరహస్యం పెట్టుకున్న సెట్ ఇది. కాకపోతే ఆ సెట్టింగ్కి ఈ అలంకరణ, అప్పుడు ఉన్న ఫేస్ అలంకరణ ఏతుందో అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది. ఎందుకంటే అప్పుడు ఇది దెనాలకోట మైసమ్మ అంటే కూడా తెలియక అది ఎట్లుందో తెలియదు ఆకారం. అప్పుడు ఒక ఆకారం ఉంటే ఇప్పుడు ఇంకొక ఆకారం వచ్చింది. అంతా అది అమ్మవారి అనుగ్రహం. ట్రైలర్ నేను చూసింది యూట్యూబ్లో నేను చూశాను. ఏంది మల్లన్న స్వామి జన్మరహస్యం, ఇది కొత్తగా రిలీజ్ చేస్తున్నారు. అది మంచిగా ఉంది, ట్రైలర్ కూడా మంచిగా పర్ఫెక్ట్ హిట్ అయ్యేటట్టు ఉంది. అవుతుంది, హిట్ అయ్యేటట్టు కాదు అవుతుంది. ఎందుకంటే అది ఏంటంటే అది చూడంగానే, అది ట్రైలర్ చూడంగానే ఒకలాంటి ఏమంటారు వైబ్రేషన్ క్రియేట్ అయింది నేను చూడంగానే.
అది ఇంకా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని చెప్పేసి నేను వెయిట్ చేసిన. ఇవాళ కూడా వచ్చిన, ఇక అయ్యగారు కూడా అడిగిన ఎప్పుడు రిలీజ్ అవుతుంది అయ్యగారు, ఎట్లు మంచిగా ఉంది అని చెప్పేసి కూడా అయ్యగారు నేను అడిగితే టైం పడుతుంది వస్తుంది, కాకపోతే అది ఏమంటారు అంటే మూవీ కాదంట, కాకపోతే అది ఏంటంటే షార్ట్ ఫిలిం, వెబ్ సిరీస్ టైప్గా తీస్తారంట. వెబ్ సిరీస్ టైప్ చేసి ఇంకా మంచిది, మనకి కంటిన్యూస్గా అది స్టోరీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. ఇంకా మనకి కొత్త కొత్త దేవుడి గురించి జన్మరహస్యాలు తెలుస్తూ ఉంటాయి. అసలు మరణ స్వామి ఏ నుంచి వచ్చిండు, ఇక్కడికి ఎట్లా ప్రత్యక్షమైండు, దాని కూడా మన సమయంలో ఎలా వచ్చింది అని చెప్పేసి మొత్తం వివరణ ఆ స్టోరీలో ఉంటుంది. శ్రీ కమలా ఆర్ట్స్ అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ ఉంది, అందులో మనకి అప్లోడ్ చేస్తారు శ్రీనివాస్ కొమరవెల్లి అని చెప్పేసి. పంతులు గారు ఇవాళ నాకు చెప్పడం జరిగింది. అంటే లాస్ట్ నుంచి కూడా తెలుసు కొమరవెల్లి మల్లన్న అది కమలా ఆర్ట్స్ గురించి.